అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోకుండానే మీరు మీ అంతటి మీరు పనిని నిర్వర్తించుకొని అనుకున్న పనులలో మీరు లాభం పొందడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. చాలా కష్టంతో మీ పనులు మీరు నిర్వర్తించుకుంటారు. ఆలోచన విధానం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా శ్రమ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, కొత్త రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకూలంగా ఉంటాయి. మీ కమ్యూనికేషన్ వల్ల మీ గౌరవం కూడా పెంపొందుతుంది. మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా అధికంగా చేస్తారు. అలాగే దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి కోసం ఎక్కువ తాపత్రయపడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే దేని గురించి అయితే మీరు ఎక్కువ శ్రమ పడుతున్నారో ఆ విషయంలో మీరు ఎదురు చూసిన ఫలితాలు నెమ్మదిగా జరగడం లాంటిది ప్రారంభమవుతుంది. అలాగే ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో మీరు పెట్టుకున్న ప్రణాళికల్లో కొంత సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంతవరకు రాజీ పడుతూ మిగిలిన విషయాల్లో అంటే గౌరవం, గుర్తింపు, ఎదురు చూసిన విషయాలు, సంతానం యొక్క అభివృద్ధి, కుటుంబం యొక్క అభివృద్ధి, వారి యొక్క కొరకు మీరు చేసే కృషి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వారితో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా మీరు పుణ్యక్షేత్ర సందర్శనకి, నూతన ప్రయాణాలకు కూడా అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వారికి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికమైన విషయాలు కొంత మనసుని చికాకు కలిగించే అవకాశం ఉన్నప్పటికీ ఆకస్మికంగా ధన వ్యయం చేయవలసిన పరిస్థితి రావడం, దానివల్ల మీ గౌరవం పెరగడం, కుటుంబంలో గౌరవాన్ని పెంపొందించుకునేట్టు, అలాగే మీ యొక్క సంఘంలో కానీ మీ యొక్క బంధువర్గంలో కానీ మీ గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా మీకు ధనం ఖర్చు అవ్వడం అనేది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగానే ఉంటుంది. విద్యాపరంగా కూడా చాలా చక్కటి అవకాశాలు, రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్కి చాలా అనుకూలమైంది. కొత్త సైంటిస్టులకు కూడా చాలా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. మీ మాట విలువ పెరుగుతుంది. కానీ ఆరోగ్యం మీద మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చులు అధికమైనప్పటికీ అవి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశమే కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో మీరు అనుకూలంగా భావిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది.